హాయ్ అండి. ఇవి బజ్జీ మిర్చీలు. కాకపోతే ఈరోజు ఈ బజ్జీ మిర్చితో రైస్ ఐటెం చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ బజ్జీ మిర్చితో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సో మిర్చికి ఇలా ఈ సైడ్స్ తీసేసుకోండి. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఇలా 3 పీసెస్ చేసుకొని మధ్యలో కట్ చేసుకుంటున్నాను. మీకు కారం అనిపిస్తే మధ్యలో ఈ విత్తనాలు తీసేయచ్చండి. సో నేనైతే విత్తనాలు పక్కకు పెట్టేస్తున్నాను. సో అలా విత్తనాలు కూడా తీసుకొని మధ్యలోకి ఇంకొక కట్ చేసేసి ఇలా పీసెస్ చేసుకుంటే సరిపోతుందండి. సో మీకు ఎన్ని కావాలో అన్ని మిర్చీస్ ఇలాగే చేసేసుకుంటే చాలు. సో నేనైతే ఇంకా మిర్చీలు మిగిలాయండి, ఎన్నోటి పట్టవు. సో దీనికి ఫ్రై టైప్గా కోసం అనేసి ఇలా హాఫ్గా చేసుకున్నాను. ఇది చాలా లావుగా ఉన్నాయి నేను తీసుకున్న మిర్చీలు. సో అందుకే ఇలా నేను కొంచెం హాఫ్గా కట్ చేసుకొని రైస్ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. ఇవి ఎందుకంటే రైస్ కుక్కర్లో పెట్టేస్తే త్వరగా ఉడుకుతుంది. జస్ట్ పెన్నం మీద మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి ఉడికించుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి అండి, ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే బాగుంటుంది. ఇలా మెత్తగా దంచుకోవాలండి. అలాగే ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేపుకోవాలి. సో ఆనియన్స్ వేగే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయి మంచిగా వేగిపోతుందన్నమాట. ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడే వరకు మనము ఉడికించుకోవాలి. అలాగే లైట్గా సాల్ట్ వేసానండి, ఎందుకంటే కొంచెం త్వరగా మగ్గుతుందని. అంతే, ఇలా కలిపెట్టేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ మెత్తబడిన తర్వాత టమాటోస్ వేసుకోవాలండి. 1.5 టమాటా వేసాను నేనైతే. అలాగే తరిగి పెట్టుకున్న బజ్జీ మిర్చి కూడా వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలండి, కలిపి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి ఈ మిర్చి మగ్గిందో లేదో చెక్ చేసుకుందామండి. బాగా మెత్తగా అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నానండి. కారం అయితే కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అది మిర్చి అండి, కొంచెం కారం ఉంటాయి. అందుకే కొంచెంగా కారం వేసాను. అలాగే ఉప్పు కూడా వేస్తున్నానండి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా అంతా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మసాలా స్మెల్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగా గుమాలిస్తుంది. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం వేసుకోవాలండి. నేను ఒక బౌల్ వరకు వేసుకున్నాను. ఇలా అన్నం కూడా వేసేసుకొని నీట్గా అంతా మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, అంతా కలిసిపోయి మంచి కలర్గా ఎంత బాగుందో. చాలా బాగుందండి, కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది మసాలా వాసనతో. చాలా బాగుంది. ఇలా వంట అయిన తర్వాత నేనైతే కొంచెం ఇలా అగ్నిదేవునికి అన్నట్టు సమర్పిస్తానండి. దండం పెట్టుకుంటాను అక్కడ కొంచెం పెట్టేసి. సో ఇంతేనండి, మన బజ్జీ మిర్చి రైస్ రెడీ. ఇప్పుడు బజ్జీ మిర్చి ఉడికించుకున్నాం కదండి, దానికోసము ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా వేసుకున్న తర్వాత ఇలా ఉప్పు, కారము, పసుపు, వేయించిన జీలకర్ర పొడి అండి. ఎందుకంటే ఒక్కొక్కటి వేస్తే మనం కలుపుకునే లోపల కారము మాడిపోతుంది. అందుకే నేను అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. అలాగే 1 టేబుల్ స్పూను శనగపిండి అండి, శనగపిండి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై అయిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసం అండి, పులుపు కోసము బాగుంటుంది. మిర్చి నిమ్మకాయ తగులుతూ ఉంటే
ఇలా కలిపెట్టేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత రైస్ కుక్కర్లో ఉడికించుకున్నాం కదా, ఈ మిర్చిని వేసేసుకొని జస్ట్ అలా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కారం అంతా కలిసేటట్టు మిర్చికి పట్టేటట్టు మనము కలుపుకోవాలి. అంతే, ఇలా కలిపేసుకుంటే ఈ మిర్చి కూడా రెడీ అయిపోతుంది. జస్ట్ ఒక 2 minutes దీంట్లో మగ్గించుకుంటే నిమ్మకాయ కారం అంతా మిర్చీలకు పట్టేసి రుచి చాలా బాగుంటుంది. అంతే, మన బజ్జి మిర్చి కూడా రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న మిర్చిని పెట్టుకొని అన్నం కూడా ఇలా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుందండి. అలాగే మిర్చి, అబ్బాబాబాబా, ఇదైతే ఇంకా బాగుందండి. పులుపుగా కారం కారంగా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.